ఈరోజు అవినాష్ అయితే 2 టాస్కులు వేరే లెవెల్లో ఆడాడు. మార్నింగే చెప్పా కదా 2 టాస్కులు గెలుస్తాడని. గెలిచారు, కంటెండర్ కూడా అయ్యాడు. ఇంకా ఆ లాస్ట్లో ఏదైతే 3 నిమిషాలు క్లిప్ వేసావో అది అవసరమా బిగ్ బాస్? దానికి బదులు నిఖిల్కి ఎలివేషన్ ఇచ్చారే, అది వేసి ఉండొచ్చు. దాన్ని ఎత్తేసావు, దీన్ని వేసావు. నిన్న కూడా అంతే, గౌతమ్కి ఎలివేషన్ ఇచ్చింది లేపేసావు. అన్నీ ఇలా మంచి కంటెంట్ అంతా లేపుకుంటూ పోతూ ఏదేవో వేస్తున్నావు. ఎందుకు? ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవగానే అవినాష్ అలాగే టేస్టీ తేజ మాట్లాడుకుంటున్నారు. ఫ్యామిలీ వీక్ తర్వాత వీళ్ళందరూ చేంజ్ అయ్యారు బాగా. అందరూ చూస్తున్నారు, ఆడియన్స్ కూడా చూస్తున్నారు వీళ్ళు ఎలా చేంజ్ అయ్యారు అని. నెక్స్ట్ వచ్చేసి మానస్ ప్రియాంక హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. వాళ్ళిద్దరూ నబిల్ని అలాగే ప్రేరణని ఇద్దరిని సెలెక్ట్ చేశారు గేమ్కి. వాళ్ళిద్దరూ వచ్చేసి ఇప్పుడే నిఖిల్కి ఎలివేషన్ వచ్చింది. నిఖిల్ కనుక మనం తీసుకుంటే ఖచ్చితంగా టాస్క్ గెలుస్తాడు. మనలో ఎవరికొరికి బ్లాక్ బ్యాచ్ వస్తుంది, అందుకే నిఖిల్ని వద్దు ఈ టాస్క్లో అని చెప్పారు. ఆ తర్వాత పృథ్వీని తీసుకున్నారు. పృథ్వీని ఎందుకంటే తొందరపాటుతనంతో అంత ఎక్కువగా ఆలోచించడు, దానికే తీసుకుంటే మనకు గెలిచే అవకాశం ఎక్కువ ఉంటుంది అని. ఆ తర్వాత అవినాష్ని తీసుకున్నారు. అవినాష్కి అయితే ఇంగ్లీష్ లెటర్స్ వచ్చాయో కన్ఫ్యూజ్ అయిపోతాడు, మనం గెలిచే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి టాస్క్ ఆడారు. ఫస్ట్ రౌండ్లో ఎవరూ విన్ అవ్వలేదు. అంతలోపలే నబిల్ నేను విన్ అయిపోయానని అక్కడి నుంచి అడుచుకుంటూ వచ్చి గంట కొట్టాడు. నడుస్తున్నాడు, నడుస్తున్నాడు. నిఖిల్ అడుగుతున్నాడు, అన్నీ పూర్తి చేసావా, అన్నీ చూసుకున్నామని. పట్టించుకోలేదు. ప్రేరణ అడుగుతోంది, పట్టించుకోలేదు. ఆ తర్వాత మానస్ వెళ్ళి చూస్తే రాంగ్. ఇంకా ఆ తర్వాత ఇంకేం చేసి ఏం లాభం, ఫస్ట్లోనే చూసుకోండి ఉండాల్సింది. యాక్టింగ్ మటుకు వేరే లెవెల్లో చేశాడు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆ రౌండ్ ఎవరు సరిగ్గా కంప్లీట్ చేయలేదు, అందుకే బిగ్ బాస్ క్యాన్సిల్ చేసి మధ్యలో 5 పెట్టేసి అందరూ ఆడండి అని చెప్పారు. అప్పుడు ఫస్ట్ కంప్లీట్ చేసింది వచ్చేసి అవినాష్ కంప్లీట్ చేశాడు. సెకండ్ వచ్చేసి పృథ్వీ కంప్లీట్ చేశాడు, కానీ బెల్ కొట్టేయక ముందరే ప్రేరణ కొట్టేసింది. సెకండ్ ప్రేరణ వచ్చింది, థర్డ్ పృథ్వీ వచ్చాడు, ఫోర్త్ నబిల్ చేయలేదు. అది కాకుండా నబిల్ వచ్చేసి అవినాష్ని అడుగుతున్నాడు, ఎవరన్నా హెల్ప్ చేశారా, పక్కనే ఉన్నావు కదా, టేస్టీ తేజ హెల్ప్ చేసావా అని. అది చాలా తప్పు. అవినాష్ కూడా అప్పుడే అడిగాడు, ఎవరన్నా హెల్ప్ చేస్తేనే గెలుస్తానా, అలా ఎందుకు అంటావు. మళ్ళీ మాట్లాడుకున్నారు సపరేట్గా. ఎందుకంటే గెస్ట్స్ ఇద్దరు వచ్చారు, నువ్వు అలా అడిగితే ఎలా ఉంటుంది అని. ఆ తర్వాత నబిల్ సారీ కూడా చెప్పారు, ఇద్దరు కాంప్రమైజ్ అయ్యారు. ఇంకా నెక్స్ట్ టాస్క్ వచ్చేసి బిగ్ బాస్ ఫస్ట్ గెలిచిన అవినాష్కి 8 బాల్స్ ఇచ్చాడు. సెకండ్ గెలిచిన ప్రేరణకి 6 బాల్స్ ఇచ్చాడు. ఆ తర్వాత పృథ్వీకి 5 బాల్స్ ఇచ్చాడు. ఆ తర్వాత నబిల్కి 4 బాల్స్ ఇచ్చాడు. ఇంకా నెక్స్ట్ టాస్క్లో ఫస్ట్ నబీలే ఆడాడు. 4 బాళ్ళకి 4 బాల్ 6 కొట్టాడు. నెక్స్ట్ వచ్చేసి పృథ్వీ ఆడాడు. పృథ్వీ 5 బాల్కి 5 బాల్ 6 కొట్టాడు. ఆ తర్వాత ప్రేరణ ఆడింది. ప్రేరణ వచ్చేసి 6 బాళ్ళలో 5 బాల్ 6 కొట్టింది, 1 0. నెక్స్ట్ వచ్చేసి అవినాష్ ఆడాడు. అవినాష్ 8 బాళ్ళల్లో 7 6 కొట్టాడు, 1 అవుట్ కొట్టాడు. అందరికంటే ఎక్కువ పాయింట్లు చేసి అవినాష్ విన్ అయ్యాడు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి మానస్కి ప్రియాంకకి బిగ్ బాస్ ఒక పవర్ ఇచ్చాడు. 2 బాల్స్ ఇచ్చి వాళ్ళలో ఎవరికన్నా ఇమ్మన్నాడు. అవినాష్ ఎలాగో టాప్లో ఉన్నాడు, కానీ వీళ్ళిద్దరికీ ఇచ్చిన యూజ్ లేదు, ఎందుకంటే 1 పాయింట్ తక్కువ వస్తుంది. అలా నబిల్కి ఇచ్చామో వీళ్ళిద్దరిలో ఒకరికి అన్యాయం జరుగుతుంది, దానికే ఎవరికి ఇచ్చేదొద్దు అని ఇవ్వలేదు. మంచి డెసిషన్ తీసుకున్నారు, ఎందుకంటే వీళ్ళిద్దరిలో ఎవరికి ఇచ్చినా 1 పాయింట్ తక్కువ వస్తుంది కాబట్టి యూజ్ లేదు. అదే నబిల్కి ఇచ్చారనుకో ప్రేరణనో పృథ్వీనో ఇదైపోతారు. ఇంకెలాగో నబిల్ 2 టాస్కులు ఓడిపోయాడు, అందుకే నబిల్కి బ్లాక్ బ్యాచ్ ఇచ్చారు. కంటెండర్గా అవినాష్ని సెలెక్ట్ చేశారు. ఆ తర్వాత అవినాష్ చెప్తున్నాడు, నాకు చాలా హ్యాపీగా ఉంది గేమ్ ఆడిన దానికి, కంటెండర్ అయ్యాను, ఇలాగే చీఫ్ అవ్వాలి, టాప్ 5లో కూడా ఉండాలి అని.